ఎప్పుడు విడిచి వెళ్ళిపోతామో తెలుసా? నీలో విశ్వాసము లేకపోయినట్లయితే. ఇప్పుడు మనలో దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు ఈ సమస్య నుంచి నన్ను తీసివేస్తాడు అనే నమ్మకం నీలో లేదనుకో, నువ్వేం చేస్తావు? కొబ్బరికాయ కొట్టి చుట్టూ తిరిగి వస్తే పోద్దంట ఈ దోషం. పలానా మనం ఇక్కడ ఉంది కదా, ఇటు ఈశాన్యంలో బరువు ఎక్కువైపోయింది కదా, ఈ బరువు తీసేయాలి. విన్నారా మీరు ఎప్పుడన్నా ఇవన్నీ? నేను విన్నా చాలా. అంటే దేవుని యందు ఒకవేళ విశ్వాసం నీకుంటే ఈశాన్యం నిన్నేం చేయలేదు, నైరుతి నిన్నేం చేయలేదు, ఏ ఒక్కడు నిన్ను ఏమీ చేయలేడు. ఇప్పుడు ఈరోజు చాలా మంది క్రైస్తవులు, నాకు తెలిసిన క్రైస్తవులే ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు వారిలో ఒక కష్టం వచ్చింది, ఒక అనారోగ్యం కలిగింది, ఒక బాధ కలిగింది, ఒక ఇబ్బంది కలిగింది. వాళ్ళు 2 రోజులు విశ్వాసం ఉంచుతారు, 3 రోజులు విశ్వాసం ఉంచుతారు, 1 నెల విశ్వాసం ఉంచుతారు, 1 సంవత్సరం విశ్వాసం ఉంచుతారు. అది తీరట్లేదు అనుకో, అటు నుంచి వస్తాడు ఒకడు కుర్రో కుర్రో అని, ఆ నెవన్న పిలుస్తాడు. పిలవంగానే మధ్యలో దడి కడతారు, మధ్యలో గోడ కడతారు. ఎందుకు? ఇప్పుడు వాళ్ళ విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడి మీద లేదు ఇప్పుడు వాళ్ళ విశ్వాసం. వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళ హృదయం ఇప్పుడు ఏమైపోయింది? పాడైపోయింది. దేవుణ్ణి మనం ఎప్పుడు విడిచి వెళ్ళిపోతామో తెలుసా? నీలో విశ్వాసము లేకపోయినట్లయితే. వాళ్ళ హృదయంలో విశ్వాసము లేదు, మరి వీళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? విశ్వాసం లేకపోతే నిత్య జీవాన్ని మనము చూడలేమంటాడు. కాబట్టి మనకేం కావాలి ఇప్పుడు? విశ్వాసం అనేది విశ్వాసికి అవసరం. నీతిమంతుడు విశ్వాసము వల్ల జీవించును.